ఎవ్రీవన్ వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఉంటాయని ఇప్పటివరకే మనకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి స్టేజ్ 2 ఫామ్ అనేది మనకి ఇప్పటివరకే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎవరైతే అప్పుడు ఫిలప్ చేయలేదో వాళ్ళందరూ కూడాను ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ 18th వరకు డేట్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ 28th వరకు డేట్ ఇచ్చారు. ఈ నవంబర్ 28 నుండి మళ్ళీ ఈరోజు డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు. ఇది క్లియర్గా మనం చూసినట్లయితే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఏపీఎస్ఎల్ఆర్బి. చూసినట్లయితే ఇలా మీకు ఉంటుంది హోమ్ అబౌట్ అస్ లేటెస్ట్ న్యూస్ అని. ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్లో చూసినట్లయితే ఎస్సిటిపిసి స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఈజ్ ఎనేబుల్డ్. యూ క్యాన్ ఫిల్ యువర్ అప్లికేషన్ టిల్ 5 PM ఆన్ 6/12/2024. అంటే డిసెంబర్ 6 వరకు మీరు ఏంటంటే దీన్ని ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే దీనికి కంప్లీట్ మనం నోటీస్ కూడా చూద్దాం. ఇలా చూసినట్లయితే మీకు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ చూసినట్లయితే ఇలా మనకి ప్రెస్ రిలీజ్ అనేసి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ and SCT Police Constable APSP man is in police department was notified with notification number 161/SLPRB/ మనకి 2022 డేటెడ్ ఇప్పుడంటే 28/11/2022. అంటే మనకి 2022 11/28 వచ్చింది. ఈరోజు అదే డేట్ అండి, అదే నిన్న. అంటే నీళ్ళి మనకి ఏమంటే 2 years కంప్లీట్ అయిపోయిందండి. పర్ఫెక్ట్గా 2 years కంప్లీట్ అయిపోయింది. ఎర్లియర్ ఆన్ 20/11/2024 ద స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ PMT PET వాజ్ ఎక్స్టెండెడ్ 21/11/2024 to 5 PM to 28/11/2024 at SLPRB website. Now it is desired to extend the date of submission of stage 2 online application 29/11/2024 to 6/12/2024. For any clarification candidates may help call number this. ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ అయినా మీకు వాళ్ళు సాల్వ్ చేస్తారు వితిన్ ఆఫీస్ అవర్స్లోని. అదే ఈ స్టేజ్ 2 ఫామ్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఒక వీడియో చేయడం జరిగింది. హౌ టు ఫిల్ స్టేజ్ 2 ఫామ్ అని నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసుకుని స్టెప్ బై స్టెప్ ఇంకెవరైతే చేయలేదో వాళ్ళందరూ కూడా చేయండి. ఎవరైతే అంతకుముందు ఫిల్అప్ చేసుకున్నారో వాళ్ళెవరు కూడా ఇప్పుడు ఫిల్అప్ చేయ అవసరం లేదు. మీకు ఎవరైతే చేయలేదో వాళ్ళే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.